లక్షలు మందులు వస్తున్నాడు. మండలేదు అది మబ్బులు అయింది సార్. ఫోటో కావాలంటే మీకు ఎక్కడ ఎదుగుతాను. పల్లె గ్రామాల్లో మా కుటుంబాలు బ్రహ్మాండంగా వినాయక గుడిని నిర్మాణం చేసుకున్నందుకు వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మా పార్టీ నాయకులకు, గ్రామాల పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ గుడి ఏర్పాటు చేసుకున్న సమయం మా కుటుంబాలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారు కూడా గొల్ల కుర్మన్ అంటే అమితమైన అభిమానం. అంతకుముందు 100 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఒకరితో ఇద్దరికో గొర్రెలు కానీ మేకలు కానీ వచ్చేటి. అట్లాంటిది ఇవాళ కొన్ని లక్షల మందికి ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన హైదరాబాద్ సభలో కూడా చెప్పారు, మిగతా వాళ్ళకు కూడా సబ్సిడీ మీద గొర్రెలు తప్పకుండా ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొంచెం పరిస్థితి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండుట్లా ఈ కరోనా రావడం ఇవన్నిటితోటి ఒక ఏడాది నుంచి ఇబ్బంది అవుతూ ఉన్నది. అయినా కానీ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మా కుటుంబంలో వ్యవసాయాలు కూడా చేసుకుంటారు. రైతుల కోసం మనం చూస్తున్నాం 24 గంటల కరెంట్ ఇచ్చుడు, అదేవిధంగా పంటలకు కూడా పెట్టుబడి కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము కూడా ఇక్కడ స్థానిక నాయకులు, మా సర్పంచ్ గారు కానీ, ఇక్కడ గ్రామ పెద్దలు, ఎంపీటీసీ గారు, మేమందరం కూడా కుర్మపల్లె ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. మీరు చూసినారు, ఎంతో గొప్పగా చెరువులు నింపే కార్యక్రమాన్ని తూములు పెట్టడం జరిగింది. మనం ఎగ్గాల చెరువును కూడా చాలా తవ్వుకొని అవన్నీ కూడా పెద్దగా చేసుకున్నాం. ఇక్కడ పండిన పంట కొనేందుకు కూడా ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాం మనం. అంటే ఇవన్నీ కూడా కొత్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ బీరయ్య దేవుని దయ వల్ల, ఆ బీరయ్య దయ వల్ల ఎల్లవేళలా పాడి పంట మన గ్రామం మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ బీరయ్య గుడి డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు, సర్పంచ్ గారికి, మా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.